కాకినాడ సెస్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో గతంలో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. సిఐడి కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేయబోతోంది. కాకినాడ సెస్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోబోతున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈడీ ఆఫీస్ క్యాంట్ చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కర్నాటి వెంకటేశ్వరరావు గతంలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు సిఐడి కేసు ఆధారంగా ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. ప్రధానంగా మనీ లాండరింగ్ కోణంలోని ఈడీ విచారణ చేయబోతోంది. మా ప్రతినిధి జ్యోతి దీనిపై మరింత సమాచారం అందిస్తారు. జ్యోతి. విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ స్టేజ్ వాటర్లను బలవంతంగా లాగేసుకున్నటువంటి కేసుల్లో ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి సిఐడి కూడా కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ పూర్తి స్థాయిలో కూడా ఎంటర్ అయిన తర్వాత నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా తన ముందు డాక్యుమెంట్స్ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే పూర్తి కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏవైతే లావాదేవీలు జరిగాయనో ఒక అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈడీ ఈ అంశాలకు సంబంధించి పూర్తిగా విషయాలన్నీ రాబడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అరెస్టు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం ఎవరైతే ఉన్నారో కుట్ర మేరకు అక్రమ కేసులు పెడతామని, అరెస్టు చేసి జైలుకు పంపిస్తామంటూ బెదిరించి ఒత్తిడి చేసి మరీ కాకినాడకు సంబంధించినటువంటి సీపోర్ట్ లిమిటెడ్ లోని 2,500 కోట్ల రూపాయలు విలువైన బాటాలను 494 కోట్ల వరకు కూడా ఏవైతే కాకినాడ స్టేజ్ లోని 1,109 కోట్ల రూపాయలు విలువైనటువంటి వాటాలను, మరొక వైపు కొన్ని వేరే సమస్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అరవిందో సమస్యకు బదలాయించుకున్నారనే ఒక ఫిర్యాదుతో ప్రస్తుతానికి మాత్రం ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ప్రస్తుతానికి మాత్రం విజయసాయిరెడ్డిని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఫిర్యాదుదారు వద్ద నుండి సేకరించినటువంటి డాక్యుమెంట్స్, అంతేకాకుండా విజయసాయిరెడ్డిని కూడా కొన్ని డాక్యుమెంట్స్ ని కూడా తీసుకురావాల్సిందిగా కూడా ఈడీ అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని విచారిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ జ్యోతి.